విజయవాడ గుంటూరు వాళ్ళకి 40 డిగ్రీల ఎండ అంటే నార్మల్, 45 కూడా నార్మలే. 50 దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం అయ్యో అనుకుంటాం, ఎందుకంటే శరీరాలు అట్లా అలవాటు పడిపోయినాయి. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు, బెంగళూరుకి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతుంటాను నేను. చల్లదనం ఎక్కువగా అనిపిస్తుంది అక్కడ. ఈవెన్ ఎండాకాలంలో కూడా దుప్పటి కప్పుకు పడుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది నాకు. ఇక్కడ అలవాటు పడిన శరీరాలు. కాకపోతే యూరప్లోనంట 40 డిగ్రీల సెల్సియస్ కూడా తట్టుకోలేక అనేక మంది చచ్చిపోతున్నాడు. మొన్ననే బ్రిటన్కి సంబంధించిన ఒక ట్రైన్ ఆపేసి మరి చల్లదనాన్ని ఇప్పించినటువంటి చూసాం. ఇప్పుడు తాజాగా యూరప్ దేశాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ఇప్పటివరకు స్పెయిన్లో 4, ఇటలీ, ఫ్రాన్స్లో 2 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండడంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్లోని బెజ్నో అణు రియాక్టర్ మూసేశారు. మరో అణు రియాక్టర్ విద్యుదుత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్లోని కాటాలోనియా ప్రాంతంలో కార్చిచ్చుతో 2 చనిపోయారు. ఎండల వేడిమికి తాళలేక 300 మంది ఆసుపత్రి పాలయ్యారని ఫ్రాన్స్ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసేశారు. బ్రాండెన్బర్గ్, సాగ్జనీల్లో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చును ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాల్లో పారిస్లోని ఈఫిల్ టవర్తో పాటు బ్రసెల్స్లోని ఆటోమియంని కూడా మూసేశారు.